కొంచెం శ్రద్ధగా కొంచెం లెంతీగా ఉంటుంది. దాన్ని పూర్తి స్థాయిలో అంటే అందరికీ అర్థమయ్యే విధంగా మీకు కావాల్సినటువంటి ఫ్యాక్ట్స్ ఆధారాలు మనందరికీ తెలుసు. టీవీలో వచ్చింది 7,500 కోట్ల స్కామ్ అని. మొన్న తీసుకునేది అన్నీ కూడా ఉన్నాయి. గోదాములకు ఇచ్చింది 3 కోట్ల చిల్లర లెక్క. కొనుగోలు కేంద్రం నుంచి గోదాం వరకు వడ్ల గింజ నుంచి తయారైన బియ్యం గింజ వరకు అడుగడుగున అక్రమాలు జరుగుతున్నాయి, అవినీతి జరుగుతున్నది, రైతులను నిండా ముంచుతున్నారు. మీకు చెప్పేది ఒకటే, ఏంటంటే సుల్తానాబాద్ పెద్దపల్లికి సంబంధించినటువంటి రైస్ మిల్లర్లు, గోదాం కాంట్రాక్టర్ సంబంధించినటువంటి ఈ ప్రక్రియలో జరుగుతున్నటువంటి అవినీతి, ఏదైతే రైస్ మిల్లర్లు అలాట్ అయిన వడ్లను మిల్ చేసి ఇవ్వాల్సినటువంటి దాన్ని ఇవ్వకుండా బ్లాక్ మార్కెట్లో అమ్ముకొని ఎగవేత పెట్టి వారు తప్పించుకొని అధికారులతో కుమ్ముక్కై రాజకీయ నాయకుల అండదండలతోటి వన్ టైం సెటిల్మెంట్లు చేసుకొని ఏ విధంగా అయితే రైతును నిండా ముంచుతున్నారో, రైతుకు ప్రతి ఒక్కటి కూడా ఎఫ్సిఐ నుంచి వస్తున్న ఏది కుప్పవోసుడు కాంచి మొదలు పెడితే, సుతులి కాంచి మొదలు పెడితే, సంచులు కాంచి మొదలు పెడితే, ట్రాన్స్పోర్టేషన్ కాంచి మొదలు పెడితే, ఆ కొనుగోలు కేంద్రం కిరాయి కాంచి మొదలు పెడితే, రాష్ట్ర ప్రభుత్వానికి 2 నెలల ఇంట్రెస్ట్ కూడా అవన్నీ కూడా చేసినాక దాదాపు 1,000 కోట్ల కుంభకోణం. దీంతో ఎవరు లాభపడుతున్నారో అధికారులు కోట్లు లాభం చెందుతూ దీని వెనుక రాజకీయ నాయకులు అడ్డదండలు ఉండడంతో నాకు ఇదంతా ఆధారాలతోటి నా దగ్గర ఉన్నాయి. మేము ఈడీని సిబిఐని ఆశ్రయించబోతున్నాం. కేంద్ర ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ఇస్తాం. వీళ్ళందరికీ కూడా ఆధారాలతోటి రిప్రజెంటేషన్ ఇచ్చి వీళ్ళ బట్టలు కూడా తీసేదాకా మేము ఊకునేది లేదు. అదేవిధంగా నేను చెప్తున్నాను, ఇదే మాజీ ఎమ్మెల్యే మీరు ప్రమాణాలు ఇమానాలు చేసిరు కదా, మీరు కూడా ప్రత్యేకంగా పరోక్షంగా మీకు ఇందులో ఏమి కూడా మీరు లబ్ధి పొందలేదని ఉంటే మీరు రండి మల్లన్న గుడి దగ్గరికి, తడి బట్టలతో నేను లోపల చూద్దాం. మీరు వస్తారా, మీరు డేట్ ఇచ్చి మీరు వస్తారా, నన్ను రమ్మంటారా, నా డేట్ ఇవ్వమంటారా చెప్పండి, చేద్దాం. మీకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీకు ఎటువంటి సంబంధం లేదని మీరు అనేది ఉంటే మీరు రండి. అప్పుడు మీరు తొడలు కొట్టిరు, నాలుగయ్యిరు, దొంగ అంటే గజ దొంగ అన్నారు కదా, ఇప్పుడు మీ నిజాయితీ నిరూపించుకోండి. రైతులను నిండా ముంచకండి. ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళ భాగవతం బయటపెట్టడానికి సిబిఐని, కోర్టులని, తర్వాత ఈడీని ఆశ్రయించబోతున్నామని మీకు కరాకంటగా చెప్తున్నా. ఈ హెచ్ఎన్టీ ఛార్జెసే ఖరీఫ్ రబీ 24-25 సీజన్కి తీసుకుంటే 700 కోట్లు ఉంటే హెచ్ఎన్టీ ఛార్జెసే. ఇటువంటివి దాదాపు 7-8 ఐటమ్స్ ఉన్నాయి. 7-8 ఐటమ్స్ మీరు రైస్ మిల్లర్ల దగ్గర తీసుకొని మళ్ళీ ఉల్టా మీరు సివిల్ సప్లైస్ ద్వారా, వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా ఎఫ్సిఐకి మీరు ఇన్వాయిస్లు చేసి బిల్లు పెట్టి మీరు పైసలు పొందుకుంటూ మీరు ఈ మిల్లర్ల దగ్గర తీసుకుంటే మిల్లర్ ఏం చేస్తున్నాడు, రైతును కొడుతున్నాడు. రైతు ఎడపోవాలి. రైతు కూడా లారీ ట్రాన్స్పోర్ట్ చేయడానికి అమాలీ ఛార్జెస్ అని 18,000 కలెక్ట్ చేస్తారు. క్వింటాల్కి 50 నుంచి 60 రూపాయలు తీసుకుంటూ. ఈ భాగవతం అంతా మేము బయట పెడతాం. ఎక్కడెక్కడైతే ఈ సబ్మిట్ చేయాలన్న రిపోర్ట్ అంతా సబ్మిట్ చేసి ఈ నాయకులకు కావచ్చు, అధికారులు మాత్రం ప్రత్యక్షంగా నేను మీకు హెచ్చరిస్తున్నా. మీరు వచ్చి మీరు పనిచేసి మీరు ఇక్కడ న్యాయం జరిగేటట్టు చూస్తారా, రైతులను కొంప ముంచడానికి చూస్తారా? ఎట్టి పరిస్థితుల్లో ఊకునేది లేదు. మేము దీన్ని బట్టబయలు చేసేదాకా ఊకునేది లేదు.